పాకిస్తాన్ వేదికగా జరగబోయే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి కౌంటౌన్ మొదలైంది. ఇక పట్టుమని వారం రోజులు కూడా లేవు. ఐసీసీ ఓడే వరల్డ్ కప్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీయే అతిపెద్ద లీగ్ అని చెప్పుకోవాలి. మరి ఈ లీగ్ కోసం ఛాంపియన్ అవడానికి 8 జట్లు అయితే పోటీ పడుతున్నాయి. సో అందులో ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది ఆ జట్లకి. ఎందుకంటే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి స్టార్ ప్లేయర్లు అయిన బుమ్రా, ప్యాట్ కమిన్సన్ లాంటి 8 మంది ఆటగాళ్ళు అయితే గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయిపోతున్నారు. ఈ స్టార్ ఆటగాళ్ళు తలా ఒక గాయంతో సతమతం అవుతూ ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి డౌట్ గా మారారు. దీంతో టీమ్ బోర్డ్స్ అనేవి తలలు పట్టుకుంటున్నాయనే చెప్పాలి. సో ఈ వీడియోలో మనం ఏ ప్లేయర్ కి ఎక్కడ గాయమైంది, ఏ దేశం ప్లేయర్ కి గాయాలు అయ్యాయి, సో మళ్ళీ తిరిగి ఛాంపియన్స్ ట్రోఫీలోకి తిరిగి రావచ్చా అన్న విషయం పైన ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకుందాము. అందులో నెంబర్ 1 ఆస్ట్రేలియన్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్సన్ ఇప్పటికే 2 ఐసీసీ ట్రోఫీని గెలిచాడు అండ్ 3వ ఐసీసీ ట్రోఫీ WTC ఫైనల్ ఆడబోతున్నాడు. కానీ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్యాట్ కమిన్సన్ ఆడడం అనేది అది చాలా కష్టమేనని ఆ జట్టు కోచ్ ఆండ్రీ అయితే చెప్పగానే చెప్పాడు. చీలమండి గాయం మానకపోవడంతో అతను ఇంకా బౌలింగ్ ప్రాక్టీసే మొదలు పెట్టలేదు. ఇంకా వారం రోజుల వ్యవధిలోనే టోర్నీ స్టార్ట్ అవబోతుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ప్యాట్ కమిన్సన్ తిరిగి గేమ్ లోకి రావడం అనేది ఇంపాసిబులే అని చెప్తున్నారు. ఆసీస్ లాంటి బలమైన జట్టు సారథి లేకపోతే ఆడియన్స్ అయితే పక్క ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారని అనిపిస్తుంది. నెంబర్ 2 యార్కర్ కింగ్ బుమ్రా, టీమిండియా టాప్ గన్ షాట్ బౌలర్. బీజీటీ టోర్నీలో లాస్ట్ మ్యాచ్ లో వెన్నునొప్పి కారణంగా మ్యాచ్ నుంచి వెనుతిరిగాడు. అప్పటి నుంచి క్రికెట్ ఆడలేదు అండ్ ఇంగ్లాండ్ తో సిరీస్ కూడా అవైలబుల్ గా లేడు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీ కేవలం వారం రోజులు మాత్రమే ఉంది. కానీ బుమ్రా నుంచి బీసీసీ నుంచి ఏ అప్డేట్ లేదు తన ఇంజరీ కారణంగా. దీంతో మెగా టోర్నీకి బుమ్రా మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మన ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. ఈ హోప్ బుమ్రా ఇంజరీ నుంచి కోలుకొని టీమిండియాకి త్వరగా రావాలని మనందరం కోరుకుందాం. నెంబర్ 3 జాస్ హెజిల్వుడ్, ఆస్ట్రేలియన్ స్టార్ ఫేస్ బౌలర్ కూడా గాయంతో బాధపడుతున్నాడు. అతను ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది ఇంకా గ్యారంటీయే లేదు. ఒకవేళ ఇంజరీ నుంచి రికవరీ అయినా, ప్రాక్టీస్ ఇంకా స్టార్ట్ చేసినా మళ్ళీ గాయం తిరగబడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్ ఎక్స్పర్ట్స్ అయితే చెబుతున్నారు. నెంబర్ 4 మిచెల్ మార్ష్, కంగారు స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ కూడా ఇంజరీ కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పుకున్నాడు. అతడు లేకపోతే బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా కొంతమేర ఆస్ట్రేలియన్ మిడిల్ ఆర్డర్ పైన ప్రభావం పడే అవకాశం ఉంది. నెంబర్ 5 మార్కర్ స్టోనీస్, మరో ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ మార్కర్ స్టోనీస్ ఇటీవలే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐసీసీ టోర్నమెంట్ కి ముందు స్టోనీస్ ప్రకటించడం అనేది చాలా సర్ప్రైజింగ్ గా అనిపించింది. అందులో 3 ఆస్ట్రేలియన్ టాప్ ప్లేయర్స్ ఇంజరీ అయిన సమయంలో ఇలా చేయడం మరింత సర్ప్రైజింగ్ గా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక అయిన నెల రోజుల తర్వాత తన నిర్ణయాన్ని అతడు వెల్లడించాడు. దీంతో స్టోనీస్ తో కలిపి మొత్తం 4 ఆసీస్ స్టార్ బౌలర్లు అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అయిపోతున్నారు. నెంబర్ 6 లాకీ ఫెర్గ్యూసన్, న్యూజిలాండ్ ఫేస్ గన్ బౌలర్, మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఇంకా అతడు పూర్తిగా కోలుకోపోవడం ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం అనేది అనుమానంగానే మారింది. సో ఫర్గ్యూసన్ నుంచి కూడా, న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నుంచి కూడా తన గాయం పైన ఏ మాత్రం అయితే అప్డేట్ లేదు. సో ఛాంపియన్స్ ట్రోఫీ అనేది వారం రోజులే ఉంది కనుక లాకీ ఫర్గ్యూసన్ అయితే ఈసారి ఆడడం అనేది చాలా కష్టంగానే ఉంది. అండ్ నెంబర్ 7 ఆండ్రూస్ నోకియా, సౌత్ ఆఫ్రికా స్పీడ్ గన్. వెన్ను నొప్పి కారణంగా సౌత్ ఆఫ్రికా జట్టుగా అయితే ఆండ్రూస్ నోకియా అయితే దూరంగా ఉన్నాడు. సో అది బ్యాక్ ఇంజరీ కాబట్టి ఇంకా అతను కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. సో అతడు ఇంకా కోలుకోవడంతో ఈ మెగా టోర్నీలో ఆడడం అనేది అది ఇంపాసిబులే అని చెప్పాలి. అండ్ నెంబర్ 8 నయీం అయూబ్, పాకిస్తాన్ యంగ్ ఓపెనర్, షోల్డర్ పెయిన్ తో అయితే బాధపడుతున్నాడు. అండ్ టోర్నీ కన్నా ముందే అతను గాయం కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరం అవుతున్నాడని చెప్పగానే చెప్పి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అయితే తప్పుకున్నాడు. మొత్తంగా 8 మంది ఆటగాళ్ళు అయితే ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడం అనేది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? బుమ్రా టీంలో కంబ్యాక్ ఇస్తాడా లేదా అని కమెంట్ చేయండి. ఒకవేళ బుమ్రాకి ఇంజరీ అయి పక్కకు తప్పుకుంటే బుమ్రా ప్లేస్ లో ఎవరిని ఆడియాలా అన్న విషయం పైన కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.